దట్టమైన అడవికి రాజైన సింహంరాజు ఒకరోజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన మంత్రి నక్క, మహారాజా, ఉదయం నుండి చూస్తున్నాను, మీరేదో సమస్య గురించి ఆలోచిస్తున్నట్లున్నారు. అదేమిటో నాకు కూడా చెప్పండి. నాకేదైనా సలహా తెలిస్తే చెబుతాను. ఇదేమీ అడవికి సంబంధించిన సమస్య కాదు నక్క, నీతో చర్చించటానికి. ఎల్లుండి మహారాణి పుట్టినరోజు కదా, ఈసారి పుట్టినరోజు కానుగా మహారాణికి ఏం బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. అలాగైతే బాగా ఆలోచించి మహారాణికి మంచి బహుమతి ఇవ్వండి సింహంరాజా అంటుంది నక్క. తరువాత కొద్దిసేపటికి అడివంతా తిరిగి ఏదో ఒక విలువైన బహుమతిని తీసుకువద్దాం రమ్మని నక్కతో పాటు బయలుదేరి వెళ్తాడు సింహంరాజు. అలా చాలాసేపు అడవిలో తిరిగిన తరువాత వాటికి ఒక చోట 2 ఆవులు కనిపిస్తాయి. వాటిలో ఒకటి గడ్డి మేస్తూ ఉండగా మరొకటి మాట్లాడుతూ ఉంటుంది. ఆ 2 ఆవులను చూడగానే సింహానికి ఒక ఆలోచన వస్తుంది. అది వెంటనే నక్కతో, చూడు నక్క, మనం ఎప్పుడూ జింకలను దుప్పిలను వేటాడి మహారాణికి తీసుకువెళ్తూ ఉంటాం కదా, ఈసారి ఈ 2 ఆవులను మహారాణి దగ్గరికి తీసుకువెళ్లి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం. ఎందుకంటే ప్రతిరోజు ఆవు పాలు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట. కాబట్టి వీటిని గనుక మనం తీసుకువెళ్తే మహారాణి రోజు వీటి పాలు త్రాగవచ్చు. ఇక ఎప్పటికీ వీటిని మన దగ్గరే ఉంచుకోవచ్చు. మీరు ఆవులను తీసుకువెళ్దామంటే మహారాణికి ఆవు మాంసంతో విందివ్వటానికేమో అనుకున్నాను మహారాజా, పాల కోసమా? ముందు మనం వీటిని తీసుకువెళ్దాం నక్క, తరువాత మహారాణి వీటితో ఏం చేసుకుంటుందో తనిష్టం అంటుంది సింహం. అలా అనుకున్న అవి 2 ఆవుల దగ్గరికి రాగానే సింహాన్ని నక్కను చూసిన ఆవులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని, మాది పక్కనున్న పల్లెటూరు సింహంరాజా, ఏదో మాట్లాడుకుంటూ అడవిలోకి వచ్చాం. దయచేసి మమ్మల్ని క్షమించి వదిలేయండి. ఇంకెప్పుడు ఇటువైపు రాము. నేను మీ దగ్గరకు వచ్చింది మిమ్మల్ని క్షమించి వదిలేయటానికి కాదు. ఎల్లుండి మా సింహం రాణి పుట్టినరోజు. ఆమెకు ఈసారి పుట్టినరోజు కానుగా మిమ్మల్ని ఇద్దరిని తీసుకువెళ్లి ఇద్దామనుకుంటున్నాను. ఇక మీరేమీ మాట్లాడకుండా మాతో రండి. అలా వస్తే మీ ప్రాణాలతో తీసుకువెళ్తాను, లేదంటే ప్రాణాలు తీసి మరీ తీసుకువెళ్తాను అంటుంది సింహం. దాంతో ఆవులు 2 భయంతో హడలిపోతాయి. కాని సింహం ఏం చెప్పినా వినిపించుకుండేట్టు లేదు. ఆవులు 2 ఇక చేసేదేమీ లేక, సరే మహారాజా, తప్పకుండా వస్తాము. కాకుంటే మాకు ఒక పూట సమయం ఇవ్వండి. మేము ఇంటికి వెళ్లి నా బిడ్డకు చెప్పి నా స్నేహితురాలు ఇంకొక ఆవు ఉంది, నా బిడ్డను దానికి అప్పగించి మళ్లీ వస్తాను. ఆ తరువాత మీరు చెప్పినట్లే మీ వెంట వస్తాము. మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టడానికి నేనేమైనా తెలివి తక్కువవాడినా? కావాలంటే మీలో ఒకరు వెళ్ళండి, ఒకరు ఇక్కడే ఉండండి. వెళ్లిన వారు తిరిగి వస్తే ఇద్దరిని మహారాణి దగ్గరికి ప్రాణాలతో తీసుకువెళ్తాను. ఒకవేళ వెళ్లిన వారు తిరిగి రాకపోతే ఇక్కడ ఉన్న వారిని ప్రాణాలు తీసుకువెళ్తాను అని ఖచ్చితంగా చెప్తుంది సింహం. దాంతో స్నేహితులిద్దరూ బాగా ఆలోచించి వాటిలో ఒక ఆవు అక్కడే ఉండగా తెల్లావు ఇంటికి వెళ్లి రావటానికి ఒప్పుకుంటుంది. అలా తెల్లావు ఇంటికి వెళ్లి ఇంటి దగ్గరున్న తన బిడ్డతో మాట్లాడి జరిగిన విషయం మొత్తం చెప్పి తన స్నేహితురాలికి అప్పగించి తన బిడ్డ వెళ్లవద్దని ఏడుస్తున్నా వినిపించుకోకుండా మళ్లీ అడవిలోకి వస్తుంది ఆవు. మరోవైపు ఆవు వెళ్లి చాలాసేపు అవుతుండటంతో సింహానికి ఆవు తిరిగి రాదేమోనని అనుమానం వస్తుంది. నీ స్నేహితురాలు వెళ్లి కొన్ని గంటలవుతుంది, మరి కొద్దిసేపట్లో చీకటి పడబోతుంది. ఇంకాసేపు చూసి నిన్ను చంపి తీసుకువెళ్తాను అని సింహం కోపంగా అంటుండగా అప్పుడు ఆవుతో పాటు అక్కడికి వస్తుంది అడవికి రాణి అయిన సింహం రాణి. దాంతో ఈసారి ఆశ్చర్యపోవటం సింహం రాజు వంతవుతుంది. ఏమిటి మహారాణి, మీరు ఈ ఆవుతో కలిసి వస్తున్నారు? ఈ ఆవు నీకెక్కడ కలిసింది అని సింహం అడగటంతో, నేను చెరువు దగ్గర నీళ్లు త్రాగుదామని వెళ్తుంటే కొందరు వేటగాళ్లు నన్ను వలలో బంధించి తీసుకువెళ్లాలని చూశారు మహారాజా. అప్పుడే అటుగా వస్తున్న ఈ ఆవు ఆ వేటగాళ్లను తన కొమ్ములతో దాడి చేసి బెదరగొట్టి పంపించి తరువాత నన్ను వలలో నుండి విడిపించి ఇక్కడికి తీసుకువచ్చింది. మనం ఈ ఆవుకు ఎంతో రుణపడి ఉన్నాం మహారాజా. ఈ రోజు ఈ ఆవు గనుక లేకపోతే ఆ వేటగాళ్లు నన్ను తీసుకుని వెళ్లేవారు అంటుంది సింహం రాణి. దాంతో సింహం ఆవు మంచితనం చూసి సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడది ఆవుతో, నన్ను క్షమించు ఆవు, నేను నిన్ను నీ స్నేహితురాల్ని నా భార్యకు బానిసలుగా తీసుకువెళ్దామని అనుకున్నాను. తనకు మీ పాలు త్రాగాలని అనిపిస్తే మిమ్మల్ని బ్రతకనిస్తుంది, లేదంటే మీ మాంసంతో విందు చేసుకుంటుందని అనుకున్నాను. నా భార్యను ఆ వేటగాళ్లు తీసుకువెళ్తే తనకు కానుకగా మిమ్మల్ని తీసుకువెళ్లే అవసరమే నాకు ఉండేది కాదు. కానీ అంతా తెలిసి కూడా నువ్వు నా భార్యను వేటగాళ్ల బారి నుండి కాపాడావు, తీసుకువచ్చి నాకు అప్పగించావు. నీలాంటి మంచి వాళ్ల ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదు. మీరు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్లిపోండి అని సింహం రాజు అనగానే, అవును మహారాజా, నేను ఈ అడవికి రాణినని నన్ను కాపాడమని వలలో నుండి అరిచి ఈ ఆవుకు చెప్పాను. నేను మీ భార్యనని తెలిసినా కూడా నన్ను కాపాడింది. ఇలాంటి వారి ముందు నిలబడే అర్హత నిజంగానే మనకు లేదు అంటుంది సింహం రాణి. తరువాత సింహాలు 2 ఆవుకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా వాటిని తమ ఇంటికి పంపిస్తాయి సింహాలు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.